రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని 17వ వచనాన్ని 3వ వాక్యంగా చదువుకుందాం. చాలా కొత్త ప్రసంగం అండి, ఎక్కువసేపు చెప్పను. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాని నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహం నుండి తప్పింపబడుతున్నాను. చిన్న ప్రార్థన చేస్తుంది. నమ్మకం కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కృప కలిగిన యేసయ్య, నిలిచిన పద్ధతులను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. కనుకరమైన నీకు స్తోత్రం. కృపాసత్య సంపన్నుడైన యేసయ్య, జీవనమైన మా తండ్రి, దేవా, నువ్వు చేసిన కార్యములను బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ వాక్యం బయలువెళ్ళింది. నీ దాసుడు నీ నియంత్రణలో భాగం నియంత్రణ కార్యము జరిగించు కృప దయచేయమని సహాయం చేయమని. అలా తన కార్యము జరిగించడానికి కావలసిన గొప్ప శక్తి బలం అభిషేకంలో నాకు అనుభవించింది. మనందరినీ నీ నియంత్రణ నుంచి నడిపించి నీ వాక్కు చేత మమ్మల్ని కడగమని పవిత్రపరిచింది. ఏ శత పరిశుద్ధకు శ్రేష్ఠ నామములు నా ప్రార్థనలు కోరుకుంటున్నాను. పలుకుతాడు దయచేసి మధ్యలో గ్యాప్ వేయకూడదు. వెనకలను ఆలోచించాడు, వెనక కూర్చుంటాం. ముందు కాలంలో దేవునికి దగ్గరగా ఎందుకున్నాను పద్ధతి. నేను మీటింగ్స్కి వెళ్తే చేసి ఎప్పుడు కూర్చోలేదు. నేను విశ్వాసం ఉన్న రోజుల్లో తెలుసా, అయ్యగారు ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చుంటేవాళ్ళు కింద. ఎందుకంటే ఆ ముఖం చూడాలి, ఆయన చెప్తున్న సరిగ్గా ఉండాలి, రాసుకుంటేవాళ్ళు. మరి దూరం ఎందుకు కూర్చుంటే నాకు అర్థం లేదు. మళ్ళీ చేసి ఖాళీగా ఉంది. ఎందుకంటే ముందు అంటున్నాను. నువ్వు అడగ చెప్పిన మెరుగా ఉంటాం అన్నట్లుగా. మరి ఒక్క విషయంలో నాకు లోపడాలనుకుంటే ఇక అన్ని విషయాలు గతంలో పెడుతున్నట్లు సంఘం ఏమండి? సరే, మరి నీ ఇష్టం, దేవుడికి వదిలిస్తున్నాను. ప్రధానంగా ప్రియరా, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అనేకం. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాల గురించి మనం ఆలోచించగలగాలి. కొన్నిసార్లు దేవుడు చేసిన కార్యం మనం చూడలేదు. వి కాంట్ సీ. ఎందుకో తెలుసా? నువ్వెప్పుడు నీ వ్యక్తిగతంగా నీ జీవితాన్ని వెనక్కు చూసుకోకుండా తక్కువగా చూస్తున్నావు కనుక దేవుడు చేస్తున్న కార్యాలు నీకు అర్థం కాదు. నేను పిల్లవారిని పిలుపుని లక్ష్య పెట్టుకుని అన్నాడు. నువ్వు ఏ స్థితిలో నుండి పిలువబడ్డావో అది గుర్తుపెట్టుకో అన్నాడు. కానీ మనము ఎప్పుడు చూసేది ఏంటంటే, లక్ష్య పెట్టేది ఏంటంటే తక్కువ స్థితి ఎలా ఉందో చూస్తాం. దేవుడు స్థుతించే బుద్ధి. ఎందుకంటే పక్కోడు చాలా బాగా డెవలప్ అయి ఉంటాడు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఉంటాడు. నేనేమో ఇలా ఉన్నాను. వాడేమో మంచి ఇల్లు, వాడు యథార్థంలో ఏమో ఉండదు. ఇంత యథార్థంగా బ్రతికి ఇంత లేఖనానికి లోబడిలా ఉంటేమో నాకు కనీసం అవసరతలు కూడా దేవుడు తీర్చట్లేదు.
ఇంకా దేవుడు నా జీవితంలో ఏం చేశాడు? అదే చాలాసార్లు మనం చెప్పకుండానే, మన నోటి ద్వారా అనకుండానే మన మనసులో ఒక పెళ్లి మొదలయ్యి అది దేవుడిని అవమానపరిచే విధంగా, దేవుడిని దూషించే విధంగా, దేవుని యొక్క స్థాయిని తగ్గించే విధంగా పనిచేస్తుంది. అందుకే దేవుడు అన్నాడంటే, నువ్వు పిలువబడిన పిలుపుని లక్ష్య పెట్టుకోండి. ఏ స్థితిలో పిలువబడ్డావో అది గుర్తుపెట్టుకో. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువును నమ్ముకున్నది మొదలుకొని ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగినది చూడు, వ్యక్తిగతంగా చూడు. రక్షణ పొందిన కొత్తలో నీకు సొంత ఇల్లు లేకపోవచ్చు, మామూలుగా ఒక గుడిసెలో ఉండొచ్చు. కానీ దేవుడు నీకు దినదిన ఇల్లు ఇచ్చాడు, ఒక వాహనం ఇచ్చాడు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఏమండి కొత్త విషయాలు నీకు నేర్పించాడు, ప్రత్యక్షతను నేర్పించాడు, నీకు వాడు మనస్సు అనుగ్రహించాడు. దినదినము ఏదో ఒక మేలు నేను చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కానీ మనం అది చూడలేదు. అవును కాబట్టి ఏమండి ఏంటి నాకు ఈ అప్పులో బాధ అని అంటాం కదా. నువ్వు అదే అప్పులో నువ్వు దేవుడు ఉంచలే. నెక్స్ట్ ఇంకో స్టెప్ పెట్టించాడు, ఆ అప్పు తీర్పు కొత్త అప్పు. మరి అది తీర్పు ఇంకో కొత్త అప్పు. కానీ ఆ అప్పు ఉంచేలాగా చూసారా? అంటే జస్ట్ ఇంకా తక్కువ స్థాయిలో మనం ఆలోచించిన నీకోసం పక్కన ఒకేసారి అప్పు తీరిపోవాలి, ఫ్రీగా ఉండాలి అనుకుంటాం. కానీ నీ మనస్థితి ఎలా ఉంటుందంటే అది తప్పని తీర్పని ఇంకోలో చూసి మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ముందుకు వెళ్తున్నాం. అసలు అప్పు కారణం ఇదే. పరీక్షించుకోండి. అప్పు తీరుతుంది అనేలోపు వేరే దానికి దృష్టి వెళ్తుంది. నీ భార్య వలన నీ వలన దేవుడికి ఒక రకంగా అలా చేస్తే బాగుండు, అల్లదుకుంటే బాగుంది, ఇది చేస్తే బాగుండు అని ఆలోచన ఉండేసరికి ఇప్పుడు వచ్చేది మన దగ్గర డబ్బులు సీట్లు ఉన్నాయి కదా, ఆ సాహసం పట్టుకొని అక్కడ కొంత డబ్బులు తీసుకుని మళ్ళీ ఏదో తీసుకుని మళ్ళీ దాన్ని ఏమండి రిపీట్ చేయదు. అప్పు 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 అప్పు. కానీ ఇంట్లో మాత్రం వస్తువుల సంఖ్య పెరుగుతుంది. గడచిన కాలంలో ఉన్న వస్తువులు కొత్త వస్తువు. ఇంతకుముందు మిక్సీ లేదు, ఇప్పుడు మిక్సీ వచ్చింది. ఇంతకుముందు గ్రైండర్ లేదు, ఇప్పుడు గ్రైండర్ వచ్చింది. ఇంతకుముందు వేరే కుక్కర్, ఇప్పుడు కుక్కర్ వచ్చింది. ఇంతకుముందు బండి లేదు, ఇంకో బండి వచ్చింది. ఇంతకుముందు చెవిటం లేదు, ఇప్పుడు చెవిటం వచ్చింది. కానీ ఇక్కడ చూపిస్తున్నాం ఏంటి? అప్పు. దేవుడు అప్పు చేసేటండి. నేను చేసుకున్న విధానమును బట్టి అయినప్పటికీ దేవుడు నేను అలా ఉంచలేదు. సర్లేరా, నువ్వు నన్ను అనుకున్నా, నువ్వు అనుకున్న వస్తువులు నీకు ఇస్తాను, నీ మనస్థితిని బట్టి నీ అప్పుని కలిగిస్తాను. కానీ అప్పుడు తీరుస్తూనే ఉన్నాడు దేవుడు. అందరూ కలిపండి. ఏ అప్పు చేసుకున్నా నేనేమన్నా ఇంకా నేను భరించలేను, నాకు రాబడి లేదు, నేను సామాన్యం లేదు, ఎందుకు అనవసరం అప్పు అనే స్థితి ఇక్కడ ఎవరికి లేదు. దేవుడు అలా ఉంచలేదు. దేవుడిని అబద్ధం చేయకండి. దేవుడిని జీవితంలో ఏదో ఒక రకంగా మీ పక్షాన నిలబడుతూనే ఉన్నాడు. అయ్యా మనమే దేవుడి దగ్గర దొంగలు అయిపోతుంది. అది ఒప్పుకోవాలి. ఆ విషయంలో మహా మనసు పొందాలి. కానీ దేవుడు అస్సలు పట్టించుకోవట్లేదండి, దేవుడు నన్ను చూడట్లేదండి అని అనవద్దు. నువ్వు ఎదుగు వాడిని చూసినప్పుడు వాడితో కంపారిజన్ చేస్తే నీకు అలాంటి మనసు అనిపిస్తుంది. కానీ నిన్ను చూసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, కింది వారం ఎలా ఉన్నాను, కిందికి నెల ఎలా ఉన్నాను, కిందికి సంవత్సరం ఎలా ఉన్నాను, అసలు చిన్నప్పుడు ఎలా ఉన్నాను, చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటి, యమన కాలంలో ఆర్థిక పరిస్థితి ఏంటి, దేవుడు ఏమి ఇచ్చాడు? ఏమన్నా
దినదినము తను నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు అన్యాయం చేయలేదు. ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాదు 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 అన్యాయం. ఆ మాట అంటున్నప్పుడల్లా నా హృదయం ఒక దారుణం జరుగుతుంది. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు చేయలేదు. కొన్నిసార్లు మన ప్రవర్తన బట్టి, మనం చేసిన పనులు బట్టి, మన వ్యక్తిత్వ విధానాన్ని బట్టి దేవుడు అన్యాయస్తులని చూపిస్తున్నాం. చాలా తప్పు. కానీ భక్తుడు అన్నవాడు తన వ్యక్తిత్వాన్ని బట్టి, తన కష్టాన్ని బట్టి ఎదుటి వారిలో విశ్వాసమును నింపాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దయచేసి అపోస్తుల కార్యాలు 1 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుదాం. 12 చదువు. 11 నుంచి చదవండి. 1వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. సకల విధములైన అనుభవ జ్ఞానము ఫిలిప్పీయులకు రాసిన మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినది అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందు వలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనను నీతి ఫలములతో నిండుకొనిన వారు క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాం. సహోదరులారా, నాకు సంభవించినది సువార్త మరి ఎక్కువగా ప్రభల మగుటకే సమకూడమని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి అని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారు నిర్భయమైన దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును. దేవుడు తెచ్చుకున్నారని చెప్పండి. వారి కదా ఎక్కువ విశ్వాసం కలిగిందట. వాక్యం బోధించాలని కోరిక ఎక్కువ కలిగిందని. ఎందుకు? పౌరులకు సడన్ గా డబ్బులు వచ్చాయనా? పౌరులకు ఫుల్గా స్వాతంత్రం వచ్చిందనా? ఎందుకు చెప్పండి? మరి పౌరులకు కలిగిన బంధకములను బట్టి, అరే శ్రమలను బట్టి ఎదుటి వాళ్ళ విశ్వాసం పెరిగిందట. పౌరులకు కలిగిన బంధకములను బట్టి ఎదుటి వాళ్ళలో విశ్వాసం పెరిగింది. వాక్యం బోధించాలని కసి పెరిగింది. ఏమని విజయం పెరిగింది? స్థిర విశ్వాసము గలవారు నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు విశేష ధైర్యం కలిగింది. దేవుని స్తోత్రం కలిగింది. గొప్ప ధైర్యం కలిగింది. ధైర్యం ఏంటండి? అవతల బంధకాలతో ఉంటే భయం కలగాలి. అవి బాబు ప్రభుత్వం నమ్ముకుని మేము కూడా ఇలాంటి బంధకాల్లో ఉండిపోతాం కదా. అవి బాబు ప్రభుత్వం నమ్ముకుంటే మేము కూడా ఇలాంటి బలహీనతలో ఉండిపోతాం కదా అనే ఆలోచన కలగాలి కదా. కానీ ఏం కలిగిందండి? విశేష ధైర్యం కలిగింది. మనకేం కలిగింది? ఏమండి? ఇది క్రీస్తు నిమిత్తమైన వారు ఎరిగారు. దేవుని స్తోత్రం కలిగిన దాకా హల్లెలూయా. స్థిర విశ్వాసము కలిగిన వాడు అంటే మనకు ఏ కాస్త బలహీనత లేదా ఏ కాస్త బంధకము, ఏ కాస్త శ్రమ కలిగితే అది ఎదుటి వారిలో విశ్వాసమును పురుగొల్పే విధంగా ఉండాలి. కానీ మనం ఎలాగ తయారవుతున్నామండి? దేవుడి నమ్మి ఉంటే మనం కూడా అలా ఏమైపోతే మనకేంటి మేలు జరగదు కదా. మాకేంటి మేలు జరగదు కదా. ఎందుకు తెలుసా? మనం మాట్లాడే మాటలు బట్టి అవతల వాళ్ళు విశ్వాసం కలుగుతుంది. వాళ్ళు ప్రేతోర్యమని చాలా గమనించారు. ఇది క్రీస్తుని బట్టి. హల్లెలూయా. వాళ్ళకి అనిపించింది ఇది క్రీస్తుని బట్టి. ఎంతసేపు మనలో నుండి ఎప్పుడు బలహీనమైన మాటలు రాకూడదు. ప్రభు అంటాడు ఫిలిప్పీయులకు రాసే అపోస్తుల కార్యముల గ్రంథములో, నాకు 18వ అధ్యాయము
8వ వచనం చూడండి. ఆ సమాజమందు బతికాయేను క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారు. మరియు కొరింథీయులలో అనేకులను విశ్వసించి బాప్తిసం పొందిరు. రాత్రి వేళ దర్శనముందు ప్రభువు నువ్వు భయపడక మాట్లాడు, మౌనముగా ఉండుతున్నావు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటం నీ మీద ఎవరం రాదు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించింది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మనం దేవుని పని చేసిన వల్ల మనం భయం కలుగుతుంది. నాయన ఎవడు అనుకుంటాడు, ఏం చేసి ఎవరు అనుకుంటాడు, ఏం చేస్తారు? ఈరోజు సంఘంలో ప్రతి ఒక్కరు ఆ భయం స్థితిలోనే ఉన్నారు. మరి నాయకుడిగా నాకే జరగదా? నేను భయపడితే పౌలు భయపడితే మరి సంఘం ఏది? ఏదైనా శిలువ భయపడితే మరి అసలు రక్షణ ఏది? రక్షణ కార్యం ఏది? ఓపిరి గారు భయపడితే ఏమైనా రివల్యూషన్ ఏది? ప్రతి తరములో దేవుడిని ఒకటి ఎన్నుకుంటాడు. భయపడే ఏమైనా పని చేయాలని అడగమనుకుంటాడు, ఏం చేస్తారు అని అనుకుంటే మీరు ఎప్పటికీ ఏమైనా క్రీస్తు నిలబడిన చాలా తీర్పు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు పీడితమైన గల ఆత్మ ఇవ్వలేదు కానీ ఏమన్నాడు? ధైర్యమును కలిగించే ఆత్మని దేవుడు మనకు ఇచ్చాడంటే మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఈరోజు దేవుని సంఘం కొరకు ఏదైనా పని చేయండి, ఏమంటే సంఘాన్ని సమకూర్చండి, సంఘం కొరకు ఏదైనా పని చేయండి, భయపడుతూ ఉన్నారు, మురికి వాళ్ళు అయిపోతుంది. పరమాత్మ ప్రోక్షణ అనే పాటలో ఒక మాట ఉంది. ఏమండి? పరమాత్మ ప్రోక్షణ పరిపూర్ణ పరమాత్మ ప్రోక్షణ ప్రశాంత జీవిత కళ్యాణం ఆత్మ కారణం, ప్రశాంత జీవిత కళ్యాణికాసం ఆత్మ కారణం, దేవోదాని ఒక జీవవాణి ధరాతలంపై సజీవ దేవుని శక్తి శీలము, ధరాతలంపై సజీవ దేవుని శక్తి శీలము, దేశము ఎండిన సైన్యము దేశపు కామముక ప్రసరణ దీవాత్మ భీమతులైనికుగా మార్చిన పరిశుద్ధాత్మయే ప్రభుదానం, భీమతులైనికుగా మార్చిన పరిశుద్ధాత్మయే ప్రభుదానం, పరమాత్మ ప్రోక్షణం పరిపూర్ణ ప్రోక్షణం, ప్రశాంత జీవిత కళ్యాణికాసం ఆత్మ కారణం.
ఏం పాపం అని చెప్పండి? భూమతుడు అంటే పిరికి మనస్సు కలిగిన వాడు. వారిని ఏం చేసిందో పరిశుద్ధాత్మ సైనికులుగా మార్చింది. భీమతులను సైనికులుగా మార్చింది పరిశుద్ధాత్మయే ప్రభుదానం. ప్రభు మనకిచ్చింది ధైర్యముగా మాట్లాడడానికి. ఏమండి, చాలా మంది పిరికితనంలాగా ఉంటారు. ఏమంటే కొంచెం అంటి మొక్కున్నట్టుగా ఉంటారు. ఏమంటే న్యాయం తీర్చడానికి వెళ్ళేటప్పుడు ఏమంటే కొంచెం ఏదో మనకెందుకు అన్నట్టు ఉంటారు. నిన్న నాకు గొప్ప సంతోషం కలిగింది. మా వైఫ్ చూసి నాకు గర్వపడ్డాను. ఏమండి చాలా ఆనందం అనిపించింది. అన్నేళ్ళ క్రైస్తవ జీవితం కలిగి పెద్ద ఆయన అంటే మొత్తంగా బయట ఇలాగలాగా ఆడుతున్నా, టచ్ ఆడుతున్నాడు. అడిగితే ఏమీ పెద్ద అన్నట్టు నేను ఇలా మాట్లాడుతున్న వెంటనే ఏంటి అంటే మీరు దేశంలో బాగానే ఉన్నా అని ఒకసారి ధైర్యం తెచ్చుకుని మాట్లాడాడు. చాలా ఆనందం. ఇది దేవుడికి కావాల్సినటువంటి న్యాయంగా కలిగిన సైనికుడి లక్షణం. అలా కానీ కొంతమంది ఇలా పచ్చబడుతుంటారు. నేను వస్తే మాట్లాడాలి, కానీ ఇంట్లో కలిగిన ఆదాయానికి వచ్చేది మాట్లాడు. నేను మాట్లాడాలి కనిపించలేదు. నేను దేవుడిని చెప్తున్నారా నాయన? ఏమన్నా ఎవరు న్యాయాన్ని గూర్చి గర్జిస్తున్నాడు, అన్యాయాన్ని చీల్చవేయడానికి ఎవరు గర్జిస్తున్నాడు దేవుడు చూస్తున్నారు. అలాగే సంఘం క్షేమాభివృద్ధి నిమిత్తం నువ్వేం చేస్తున్నావు ధైర్యం కలిగి అది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరేమో నేను నాయకుడిగా నన్ను చూస్తూ ఉన్నాను. నాకు చాలా రిస్క్, కానీ అది కరెక్ట్ కాదు. దేవుడి ధర్మశాస్త్ర వెలుగులో చూస్తే నేను ఇంకా చాలా బలహీనంగా ఉన్నాను, ఇంకా గర్జించాలి. దేవుడి లోకపు శాస్త్ర ప్రకారం చూస్తే నేను తగ్గాలి. దేవుడికి లోపలికి న్యాయమా, లోకానికి లోబడడం న్యాయమా? వివేకము కలిగి మంచి సైనికుడిగా దేవునికి లోబడితే న్యాయం. అలా అర్థమవుతుందండి. సంఘానికి కావలసిన వస్తువులు సమకూర్చాలి, సంఘానికి కావలసిన ఎవరి పరిస్థితులు సమకూర్చాలి, సంఘం అభివృద్ధి చెందాలి. భయపడుతూ ఉన్నా దేవుడు మీకు చెబుతున్నాడు, ఏం భయపడదు, ధైర్యంగా మాట్లాడు. నీకు ఇక్కడ గొప్ప జనం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. నువ్వు అనుకోవచ్చు, ఏమన్నా ఐదుగురు అన్నారు కదా, సంఘం వాళ్ళందరూ నాకు సపోర్ట్ కొన్నాను, నేను భయపడి వెళ్ళిపోతున్నట్టు కానీ వాళ్ళు భయపడతాడు. గొప్ప పిలుకోలు ఉన్నారు సంఘంలో. మరి జనం అన్నది ఎవరి కోసం? ధైర్యము కలిగి పరిశుద్ధాత్మను పొందుకున్న జనాంగము ఆయా సంఘాలలో ఆయా సమాజాల్లో నీతి కొరకు పోరాడే వ్యక్తులు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు స్తోత్రం. నీ కొరకు వాళ్ళు నిలబడతారు, నీ కొరకు దేవదూతలు నిలబడతారు, వాళ్ళని పని చేస్తారు. అయితే ధైర్యం కలిగి దేవుడు పని చేయాలని ఆశ మీద ఉన్నాయి. హల్లెలూయా. ఆశ చచ్చిపోయింది మనకు ఎవరో చేయలేదు, దేవుడు కూడా చేయదు. ఎందుకంటే ఆయన ఆశగల ప్రాణిని తృప్తిపరిచే దేవుడు. ఆశగా పట్టుకొని తృప్తిపడి బలవంతం చేసే వ్యక్తి కాదు, ఆ దేవుడు కాదు. నా దేవుడు నేను ఈ పని చేయాలని హృదయపూర్వకంగా నువ్వు తీర్మానం చేసుకో, తప్పకుండా నీకు మేలు జరుగుతుంది. దేవుడి స్తోత్రం. నేను అలా చాలా అడుగులు ఇప్పుడు అక్కడ జరుగుతుంది. అదే కాదు మా బాలయ్య అర్థం కేవలం సైతాన్ని గారికి భయపడకండి, సైతాన్ని సమాజానికి అసలు భయపడకండి. ఎందుకంటే నా పక్షాన దేవుడు ఉన్నాడని ధైర్యం కలిగి పనిచేయాలి. అలా ధైర్యంగా ఎందుకంటే కోల్పోతారు. మీరు ధైర్యం కోల్పోతే ఒక్కడు కూడా రక్షణ పొందడు. నేను చెప్తున్నాను, అవునా కాదా? లేఖనమే దానికి తార్కం. పేదలు పీటివాడిగా ఉన్నంత వరకు ఒక్క ఆత్మను సంపాదించలేదు. పరిశుద్ధాత్మను పొందుకుని ధైర్యముగా నడిచి వాక్యం ప్రకటించినప్పుడు
పొందుతారు. అలానా దాక్కుని నువ్వు వేసి ఎదుగుతున్నావా అంటే అలాంటి వాడు నాకు తెలియదు. నువ్వు వేసి గుంపులో ఉండేవాడు కదా అంటే ఆయన కూడా నాకు తెలియదు. మూడోసారి చెప్పేసరికి ఒక్కొక్క అందుకే కోడి మాంసాన్ని మనం పేతురుగా కూర అంటాం. చేపలు యోనా అని, బీఫ్ని అబ్రహాం అని, చికెన్ని పేతురు అని ఎందుకంటారంటే ఈ కోడ్ లాంగ్వేజెస్ అయితే చాలాసార్లు మెసేజ్లు చెప్తారు కదా, దానికి కారణం ఇదన్నమాట. కాబట్టి తప్పు అనుకున్నా తెలుసా, పండు మాంసం ఎందుకంటే పందులు మొత్తం ఇది బతకాలని కోరుకున్నారు కదా, అందుకే అది కోడ్ లాంగ్వేజ్ అనమాట మాంసానికి. పిల్లరా ఉన్నప్పుడు ఒక్క ఆత్మను కూడా రక్షించుకోలేకపోయారు. సంఘం పెరగలేదో ఎప్పుడైతే ధైర్యంగా కలిగి వాక్యం ప్రకటించారు. ఎవరు ఈ 11 మందిలో ఎవరు వచ్చారు? 11 మంది ఎవరు అవుతుంది కదా, అప్పుడు 11 మందే కదా. 11 మంది ఎవరు వచ్చారు? పేతురు వచ్చారు. అక్కడ ధైర్యము కలిగి వాక్యం చెప్పినట్లుగా ఉంది. బిగ్గరగా ఏమన్నా అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ. అయితే పేతురు 11 కూడా లేచి అంటే 11 మందితో లేచి నిలిచి దగ్గరగా వారితో ఇట్లేదు, యోగా మనుషులారా ఎవరిలో కాపాడుకున్న సమస్త జనాలు ఇది పిల్లలు కాక చెడువద్దిన మాటలు వినండి. అబ్బా ఎంత ధైర్యం వచ్చింది నాయన. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? యూదులకు చెబుతున్నాడు. ఎవరి సమాజంలో ఉన్న సమస్త జనులు చెవులు కలిగిన మాట వినండి. దగ్గరగా చెప్తే చెవులు కలిగిన మాట వినండి. దేవుని రాజ్యం సమీపమైపోయింది. మీరు మారమని చెప్తున్నారు. యేసు తప్ప మరొక దేవుడు లేదు. మీరు చేసిన తప్పు మన కొరకు వేసేగా తన రక్తము కార్చి ప్రాణం పెట్టి శివుల మీద బలం మీరందరూ చేశారు. దానికి మేము సాక్షులు అని మాట్లాడడం మొదలు. అన్ని భాషలు కాదు, ముందు అన్ని భాషలతో మాట్లాడారు. ఆ ముందు వచనాల్లో అన్ని భాషలతో మాట్లాడారు. తర్వాత పేతురు దగ్గరగా వచ్చి మాట్లాడేసరికి ఏం జరిగింది? 20,000 మంది ఇంచుమించు బాప్తిస్మం పొందారు. హల్లెలూయా! అంత బిగ్గరగా కేకలు వేసి మాట్లాడుతున్నాం. పేతురు శక్తి పరిశుద్ధాత్మ. హల్లెలూయా! హల్లెలూయా! మనం బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి వస్తాడు. హల్లెలూయా! ప్రతి ఒక్కరు దేవుడు ముందు తప్పు జరిగితే అలా చేయకూడదు, కరెక్ట్ కాదు. ఈ మాటలు ఎప్పుడు భయపడతాడు ఆయన? నీకే ధైర్యం లేదు. సింహాన్ని ఎందుకు అందరూ భయపడతారు చెప్పండి? సింహానికి అందరూ భయపడతారు. తినద్దనా? దానికి ఉన్న ధైర్యం దేవుడికి భయపడదు. ఏడుగురికి సింహం అంటే భయం తెలుసా? ఏడుగు కలలో కలిగిన సింహం చచ్చిపోద్ది ఏనుగు. అందుకే సింహస్వప్నం అని పేరు వచ్చింది. సింహస్వప్నం అంటే సింహము స్వప్నంలో కనుక వస్తే చచ్చిపోద్ది ఏనుగు. అలాగే ఏనుగు బాగానే ఉంటుంది, పడుకుని చచ్చిపోద్ది, హార్ట్కి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏంటి కరలేదే, దానికి స్ట్రోక్ వచ్చింది. ఎందుకు?
కళ్ళలో సింహం వచ్చింది. కళ్ళలో సింహం వచ్చింది. అంత భయపడితే అన్ని జంతువులు సింహాన్ని. అందుకని దాన్ని ఎవరో ఎలక్షన్ వేసేసి ఎవరిని ఈ పార్టీ కొట్టొద్దు ఆ పార్టీ కొట్టొద్దు అన్నట్లుగా ఎవరిని ఎలక్షన్ వేసి రాజు చేయలేరు సింహాన్ని. అది ఎక్కడుందో దానికి అభివృద్ధి రాజ్యం, అతని రాజు. అయ్యో తనకున్న ధైర్యాన్ని తన రాజుని చేస్తుంది. నీకున్న ధైర్యాన్ని సమాజాన్ని బాగు చేస్తుంది. తప్పు చేసేవాడు నీ నుంచి భయపడతాడు. ధైర్యం కలిగిన వాడు తప్పుల నుంచి ఏమండి ఎండగొట్టేవాడు వాడు తప్పు చేయడు. నిక్కసుగా ఉంటాడు, నెప్పిలా ఉంటాడు, వాడికి భయం కలిగి ఎరా ఎందుకు చేస్తుంది ఇది తప్పుదే మరంటాడు. ఇంకెవరో నాకు చెప్పండి, ఎవరో నాకు చెప్పండి. లేదంటే వయసులో పెద్దవాడిని, ఈ వీధి మీద ఈ సమాజం మీద బాధ్యత కలిగిన వారు, నువ్వు చేస్తుంది తప్పు సర్దుకు ఈ బాధ్యత ఉండాలి. ఎవరు భయపడతాడు, నువ్వు ఏ సమస్య తీరు చేస్తావు. ఉప్పు గాయం మీద పడిపోతే ఇది చెప్పండి. ఉప్పు గాయం మీద పడితే సముద్రంలో శాస్త్ర ప్రకారం సముద్రం ఒకసారి స్నానం చేయాలి సంవత్సరానికి. ఎందుకు తెలుసా? దాంట్లో ఉన్నటువంటి ఏమండి రోగ నిరోధక శక్తి ఉప్పులో ఉంది. కరోనా వచ్చినప్పుడు అందరికీ క్లోరైడ్ టాబ్లెట్స్ ఇచ్చారు. నీటిలో వేసుకోమని కానీ బ్లీచింగ్ 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 అని. అన్నారు బ్లీచింగ్ ఎక్కువ వాడితే కరోనా పోతుందని చుట్టూ బ్లీచింగ్ వేసుకోవాలన్నారు. ఉన్నారు క్లోరైడ్ టాబ్లెట్స్ కూడా ఇచ్చేవారు. ఎలాంటి క్రిమినల్ నాశనం చేసే శక్తి దానికి ఉంది. అది సముద్రంలో ఎక్కువ ఉంటుంది, ఉప్పులో ఎక్కువ ఉంటుంది. సోడియం క్లోరైడ్ NaCl. ఉప్పు ఎలాంటి చెత్తనైనా కాల్చి పారేస్తుంది, చంపేస్తుంది. ఉప్పు ఎలాంటి చెత్తనైనా ఎలాంటి క్రిమిని నాశనం చేసేస్తుంది. మీ ఇంటికి ఉప్పేసుకోండి, మీకు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఏ క్రిములు రావు, ఏ క్రిములు రావు. ఉప్పు ఉంటుంది, భయపడదు. దానికి ఉన్నటువంటి ఆ స్మెల్, దానికి ఉన్న కెమికల్ రియాక్షన్ అలా చేస్తుంది. అది మామూలు ప్యాకెట్ కాదు, గడ్డ సముద్రం ఉప్పు. గాయం మీద పడితే మండుతుంది, కానీ గాయాన్ని బాంపేస్తుంది. అందుకని వెళ్తున్నాడు మీరు లోకానికి ఉప్పు. దేవుడి చేత పిలవబడి రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు లోకానికి ఉప్పు. ఉప్పైన వాడు భయపడడం ఏంటి? ఉప్పైన వాడు సారం కోల్పోవడం ఏంటి? ఉప్పైన వాడు హీనంగా ఉండడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. సైతంగా వెళ్ళినప్పుడు మన లోపాలు, మన శోధనలు అవన్నీ చూపిస్తాడు. వాటిని మనం చూడొద్దు. నా ప్రక్కన వేసేయాలని ధైర్యం కలిగి వాడిని అలగొట్టండి. అలా నేను బలహీనంగా నన్ను బలపరుడు, నా ఏసయ్య నా ప్రక్కన ఉన్నాడు అని వాడిని గ్రహించాడు. నువ్వు ఇంత బలహీనంగా ఉన్నావు, ఇంత శోధనలు, నీవు ఇన్ని శ్రమలు ఉన్నాయి, నీలో బాగు, నువ్వెవరికి బాగు చేస్తావు అని వాడు నిన్ను దినదినము కొలుము తీసే మాటలు అంటాడు. ఏమండి? నన్ను బాగు చేసే దేవుడు నా ప్రక్కన్నాడు, నువ్వు నా కొత్తగా బోధించడు, చేసిన వాళ్ళు అని చెప్పి అనుకోండి కలగొట్టాను. పౌరుడికి బలహీనత వస్తాదని పౌరుడు దగ్గర చేశాను. నువ్వు భయపడకు, గొప్ప జనం ఉన్నది అక్కడ. హల్లెలూయా! నీ చుట్టూ గొప్ప జనం ఉన్నది. లేఖనం ఏం చెప్తుంది కీర్తన గ్రంథంలో? నీ పక్కన 1000 మంది పడినా, ఈ పక్కన కుడి పక్కన 1000 మంది, ఎడం పక్కన 10,000 మంది పడినా నేను అసలు ఏం కాదు అంటున్నారు. వేల కొలదిగా చుట్టుపక్కల ఎంతమంది పడిపోయినా నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉంది.
మనం గొప్ప కరోనా అందరం తీసుకొని మనం చెప్పండి. దేవుని యొక్క కాపుదలు ఎల్లప్పుడూ నీ చుట్టూ ఉంది. దేవుని కాపుదల నీ చుట్టూ నా చుట్టూ ప్రబలంగా ఉంది. భయపడతాడు, నీకు అలా చేసేస్తాం, నీకు ఎంత అవమానం చేస్తాం, నీకు అలాగా ఇది చేసేస్తాం అని భయపడతాడు. భయపడుతున్నాడంటే అర్థం ఏంటండి? కుక్క కరవడానికి బహు నడుస్తుందంటే అర్థం ఏంటి? సామెత ఉంది, కరిచే కుక్క అరవదు. ఆడు బహు కుక్కాడు, ఆడు అరుస్తున్నాడు అంతే. వాడు అనుకుని భయపడదు. జంతువులట మన హోమ్ విషయం స్పీడ్గా ఎవరు చేయడానికి వచ్చిన జంతువులు ఇద్దరు మనుషులు ఎలా ఉన్నారు, మనం చేయడం వెనక్కి వెళ్ళిపోయారు. ఎలాగంటే మనం భయపడితే మనం అటాక్ చేస్తాం. మనం భయపడితే పెద్దప్పుడు నేను చిన్నప్పుడు పెద్దలు అలాగే చెప్పేవారు, కుక్కలు అయితే భయపడదు వేచి భయపడేదాన్నంటే మనకు తక్కువ అనుకుంటుంది. భయపడకుండా ఎలా ఉన్నాం అనుకుంటుంది. అది భయపడితే అది భయపడి అరుస్తుంటాయి తప్ప మన దగ్గర కావాలని చూడండి. నువ్వు ధైర్యంగా ఉండి ఇలా చూడు, అది భయపడి వెనక్కు స్టెప్ వేసి అరుస్తుంటుంది. బాబు ముందు కాదు. కానీ భయపడ్డావా నువ్వు పరిగెత్తి నీ వెనక పరిగెడుతుంది, నేను క్యాచ్ చేస్తాను. క్రూర మృగాలు అంతే. సింహాన్ని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ కూడా నువ్వు ఒక్కసారి భయపడుతున్నావా ఎలా అన్నా ముందుకు వచ్చి ఒక్కటి కొరకు పనిచేస్తుంది. నేను భయపడుతున్నాను కానీ అర్థమైపోతుంది. అలాగే సైతానికి భయపడకండి. మీరు భయపడాలంటే వాడు మిమ్మల్ని వేస్తుంది. పైన మన చల్లగా మూలవాక్యం ఏమన్నాడు? సింహములో ప్రభువు తప్పించాడు కదా. మూలవాక్యం ఏమని చదవండి మధ్యగా, నేను సింహములో నుండి ఏం చేయబడింది? తప్పింప పడుతుంది. దానిలో సింహము గుహల నుండి తప్పించబడ్డాడు. పౌలు సింహము నోటి నుండి తప్పించబడ్డాడు. ఏమండి? సైతాన్ని గారు మనం గర్జించే సింహములాగా ఎవరి నుండి వెళ్ళమని ఎదురు చూస్తున్నాం. ఈరోజు ప్రతిదానికి భయపడిపోయి ఏమైనా దేవుడు నా పక్షాన్ని లేడు భయపడుతున్నామంటే అర్థం ఏంటి? దేవుడు నా దగ్గర లేడు అని నువ్వు ఇందాక చదువుతున్నట్లే కదా. అప్పుడు నీ విశ్వాసం సన్నిధిపోతుంది, సైతాన్ని గారికి అవకాశం దొరికిపోతుంది. నిన్ను కాపాడే శక్తివంతమైన కవచం ఏంటో తెలుసా? నీ విశ్వాసమే. అది కనుక అది ఒక ర్యాక్లాగా ఉంటుంది, గీతలాగా. ఇదిలాగా తిరిగిపోయింది అనుకో, ఆడు ఇమీడియట్లీ ఇలాంటి వెళ్ళడానికి అవకాశం. ఆ కవచం పగిలిపోతుంది. ఏ పరిస్థితి నీకు ఎదురైనా నువ్వు ఎప్పుడు కూడా భయపడదు. నీ పక్షాన దేవుడు ఉంటాడు. నిన్నెవరు పట్టించుకోవడం కూడా బాధపడు. పౌలు కూడా అదే మాట అంటాడు. పై వచ్చిన సత్యాన్ని ఎదిరించే వారితో బహుగా పోరాటం జరిగింది. సత్యాన్ని ఎదిరించే వారితో పౌలుకు గొప్ప పోరాటం జరిగింది. దయచేసి చూడండి 14 చూడండి. అలెగ్జాండర్ యొక్క కంచెల వాడు నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియలు చెప్పిన ప్రభుత్వానికి ప్రతిఫలం ఇచ్చాడు. అతని విషయమై నేను జాగ్రత్తగా ఉండబోతున్నాడు. అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవ్వరు కూడా నా పక్షాన నిలవాలో అందరూ నేను విడిచిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడినది కాక. పౌలు సత్యం కొరకు నిలబడినప్పుడు నేను చాలా మంది ఇప్పుడు మాట్లాడంటే ధైర్యంగా ఎదిరిస్తానండి ఎవరుంటాడు మన పక్షాన, లాస్ట్కి మనమే మిగిలిపోతుంది. ధైర్యం ఎదిరించినడే మిగిలిపోతుంది. కానీ ధైర్యం ఎదిరించాలి. ఎందుకంటే నువ్వు ఎదిరించినందుకు నీకు విరోధులైన అందరి వారి పైన నేరం రూపబడుతుంది. ఒకడు మేలు కొరకు ఒకడు మంచి కొరకు నిలబడి ఎదిరించాడు అనుకోండి, ఒక్కరు కూడా వారి పక్షం లేదనుకోండి, పైకి వచ్చి నిందలు వేస్తున్నారు అనుకోండి,
ఎంతమంది అలాంటి అభిప్రాయం కలిగిన వాళ్ళందరినీ వీడు నేరగాడు, వీడు నేరం చేశాడని దేవుడు రాసుకుంటాడు. అవును, వారికి అది నేరముగా ఉంచబడింది. నీతి కొరకు, న్యాయం కొరకు ఎవరైతే నిలబడతాడో ఆ క్షణానికి, తత్క్షణం ఆ క్షణానికి వారు అందరి దగ్గర అవమానం పొందొచ్చు. కానీ అది వాడికి నీతిగా ఎంచబడుతుంది. ఎవరైతే వాడి పక్షం నిలబడలేదు వాళ్ళందరికీ అది నేరము, గొప్ప నేరం చేసిన వాళ్ళు అవుతారు. ఒకరు న్యాయం కోసం మాట్లాడుతున్నప్పుడు మాట కలపాలి. మనం సత్యం కోసం మాట్లాడుతూ ఎవడో ఒకడు బలవంతుడు, కంచరి వాడు ఎదురవుతాడు. మనకి సమాధానం చెప్పింది అక్కడ కూడా కనీసం మాట్లాడించేదా, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చేసిన తప్పని అంటున్నాడు కదా, అది తప్పే. ఇదిగో ఈ కారణం కూడా తప్పు, ఇంకా నీకు తెలియట్లేదా, అడిగేవాడు లేడనా, ఇంకా అలాగే రెచ్చిపోతున్నావు అని మాట కలిపి దాన్ని కంట్రోల్ చేయాలి. కానీ అది కూడా కాకుండా ఎవరో పక్షం కాకుండా ఒక్కడ మాట్లాడుతున్న ఇలా చూసి ప్రేక్షక పాత్ర వహించి ఏదో ఆలాల మధ్య కూడా మనకెందుకు చెప్పి ఇలా ఉంటారు చేసేవారు. దేవుడు పైన వీడు నేరం చేశాడు, వీడు నేరం చేశాడు, వీడు నేరం చేశాడు, వీడు నేరం చేశాడు అని రాసుకుంటాడు. కానీ ఆ ఒక్కడి మీరు చూసావా, ఆ ఒక్కడికి దేవుడికి సాక్ష్యం ఏం తెలుసా, నేను నీ పక్షాన్ని ఉన్నాను. దేవుడి స్తోత్రం కలిగింది కాక, నేను నీ పక్షాన్ని, అది సింహమైన కానీ దాని మీద నేను తప్పిస్తాను. నేను ధైర్యం కోల్పోతూ, నీ యథార్థత కోల్పోతూ నువ్వు సత్యం పక్షాన్ని నిలబడి పోరాడు. అది కాబట్టి గౌరవం మనం అలా ఉన్నప్పుడు సమాజం వెలువడుతుంది, నేరంగా వాడిని ఎంచబడుతుంది. వాడు ఎవరు నీ పక్షవాళ్ళని నువ్వు బాధపడదు. నీ పక్షాన్ని వచ్చిన వాడు దేవుని పక్షాన్ని నిలబడిన వాడు. అలా నువ్వు నీటి పక్షాన్ని నిలబడితే నువ్వు దేవుని పక్షాన్ని నిలబడినట్లే. దేవుడు ఏమన్నాడు, నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి. సత్యం పక్షాన, న్యాయ పక్షాన ఎవరైతే ఉండడో వాడు దేవుడికి విరోధి. వాడు క్రైస్తవుడైనా ఇంకెక్కడ క్రైస్తవుడు, ఎప్పుడైతే దేవుడి పక్షాలు లేదో వాడు క్రైస్తవుడే కాదు. మన మళ్ళీ నీతి, న్యాయము, సత్యం పక్షాలను నిలబడి దాని వరకు పోరాడాలి, భయపడదు. ఏమన్నాను, వివేకము కలిగి మంచి సైనికులాగా మనము పోరాటం కొరకు సిద్ధపడాలి. అది మనకి నీతిగా ఎంచబడుతుంది. దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు, సింహములో నుండి కూడా తప్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవుడు మనం కలిగి మనము ఎల్లప్పుడూ శాంతి సమాధానాలు కలిగి సంతోషంతో ఉండాలి తప్ప దిగుదల కుంగిపోవడానికి దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను దేవుని నుండి భయభక్తులు కలిగి దేవుడు నా పక్షం ఉన్నారని ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ముందుకు సాగుతుంది. తప్పకుండా దేవుడు నీ పక్షం నిలబడతాడు, నేను కార్యం చేస్తాడు. అటువంటి దేవుడు మనకు దయచేయండి. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మాటలు మన వెనుకలు నేను ఆశీర్వదించును గాక.